ఏపీలో అంగన్వాడీలలో ఉద్యోగాల వెలువండి 10 పాస్ అయితే చాలు ఉద్యోగాలు కావాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పోస్టులు ప్రవేశపెట్టింది. వీటికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా ప్రకటన జారీ చేశారండి. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని ఐడిఎస్ ప్రాజెక్టులో పాడేరు రంపచోడవరం డివిజన్లో పీఎం జనమన్ స్కీమ్లో కొత్తగా మంజూరయ్యాయని చెప్తున్నారు. ఉద్యోగాలు కావాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పోస్టులు అయితే ప్రవేశపెట్టింది. వీటికై దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా ప్రకటన జారీ చేశారు. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ప్రకటించారండి. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు 2024 డిసెంబర్ 20 నుండి అంటే ఈ రోజు నుండి 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల అంటే ఈ సంవత్సరం ఎండింగ్ వరకు సంబంధించిన శిశు అభివృద్ధి పథకం అధికారిని నేరుగా కానీ పోస్టు ద్వారా కానీ దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ తెలిపారండి. అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేయదలిచిన మహిళలు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రధానంగా స్థానికంగా నివాసం కలిగి ఉండాలండి. లోకల్ అయి ఉండాలి. వివాహత అయి ఉండాలని కలెక్టర్ తెలిపారు. పెళ్లైన మహిళలకు మాత్రమే అర్హత అని చెప్తున్నారు. 2024 జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసి 35 సంవత్సరాల లోపు కలిగి ఉండాలండి. ఒకవేళ 21 సంవత్సరాలు పూర్తి కాని అభ్యర్థులు దొరకని పక్షంలో 18 సంవత్సరాలు పూర్తయిన వారి దరఖాస్తులు కూడా పరిశీలిస్తామని చెప్తున్నారు. కేవలం ఎస్టీ/ఎస్సీ అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలకే వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారండి. ఎంపికలో 10వ తరగతి ఉత్తీర్ణత 50 మార్కులు, ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కృషి, ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు పొందిన ఏదేని యూనివర్సిటీ ద్వారా సర్టిఫికేట్ కలిగిన వారు లేదా ఈసీఈ వర్కర్గా పనిచేస్తున్న వారికి అవకాశం ఉంటుందండి. ప్రైవేట్ స్కూల్, కాన్వెంట్లో పనిచేస్తున్న వారి దరఖాస్తులు అయితే పరిగణలోకి తీసుకోరని చెప్తున్నారు. కేవలం ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తూ ప్రభుత్వ స్కూల్లో వారి యొక్క దరఖాస్తులు మాత్రమే చూస్తారట. అవన్నీ కలిగి ఉన్న అభ్యర్థులకు 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, మైనర్ పిల్లలు కలిగి ఉన్న వితంతువులకు మరో 5 మార్కులు, పూర్తి అనాథ క్రెచ్ హోమ్, ప్రభుత్వ సంస్థలలో నివసించు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి 10 మార్కులు, అర్హత కలిగిన వికలాంగ వ్యక్తులకు 5 మార్కులు, మౌఖిక పరీక్షకు 20 మార్కులు, మొత్తం 100 మార్కులకు లెక్కించబడుతుందని చెప్తున్నారండి. మార్కుల ఆధారంగా పూర్తి పారదర్శకతతో నియమాలు జరుగుతాయని, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అభ్యర్థులు మధ్యవర్తులను, దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారండి. వారి అర్హతలను, మార్కులను పరిశీలించి ఎంపిక చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. పూర్తి వివరాల కొరకు సంబంధించిన ఐసీడీఎస్లో సంప్రదించగలరని తెలిపారండి. మీకు దగ్గరలోని ఐసీడీఎస్ కేంద్రానికి వెళ్ళి వివరాలు అడిగితే ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, మీరు దానికి అర్హులా లేదా అనేది కూడా వివరాలు చెప్తారని చెప్తున్నారు.